హాయ్ గైజ్ అండ్ వెల్కమ్ టు బిల్లీ గారుస్ బర్త్డే స్పెషల్ బ్లాగ్ ఆన్ ఆస్ట్రిక్స్. సో మీరందరూ నా ఛానల్కి కొత్త అంటే నేను నా హస్బెండ్ని చాలా రెస్పెక్ట్గా బిల్లీ గారు అని పిలుస్తాను. ఇది కూడా చాలామంది అడుగుతారు, బిల్లీ మీనింగ్ ఏంటి? బిల్లీ మీనింగ్ అంటే అది హిందీలో క్యాటే దాని మీనింగ్, కానీ నేను ఆయన్ని ఎందుకు అలా పిలుస్తానో నాకే తెలీదు. చాలా ఇయర్స్ నుంచి అలాగే పిలుస్తున్నాను. సో అది ఒక పెట్ నేమ్ అంతే. సో ఛానల్లో రెగ్యులర్స్ అందరికీ తెలుసు, నా బర్త్డే ఆయన ప్లాన్ చేస్తారు, ఆయన బర్త్డే నేను ప్లాన్ చేస్తాను. సో ఈసారి నేను పెద్దగా ప్లాన్ చేసేది ఏమీ లేదు. యాక్చువల్లీ మీ అండ్ బిల్లీ గారు వీఆర్ డూయింగ్ అ ఫ్యూ ఇన్వెస్ట్మెంట్స్. సో నేను ఈసారి బర్త్డేకి గిఫ్ట్ మాత్రం ఏం ఫ్యాన్సీ చేయకుండా జస్ట్ స్టే అండ్ రెగ్యులర్ కేక్ కటింగ్ అండ్ క్యూట్ థింగ్స్ చేయాలనుకుంటున్నాను. బట్ నేను ఒక చాలా బ్యూటిఫుల్ రిసార్ట్ డిస్కవర్ చేశానండి అండ్ అక్కడికి ఆయన్ని తీసుకెళ్తున్నాను. కానీ నాకు పెద్ద టెన్షన్ ఏంటంటే ఆయనకి చెప్పకుండా ఆయనకి సర్ప్రైజ్ ఎలా ఇవ్వాలి. అంటే స్టే కోసం వెళ్తున్నామంటే ప్యాకింగ్ అయినా ఆయన చేయాలి కదా. సో నా సిస్టర్ నాకు ఒక బ్రిలియంట్ ఐడియా ఇచ్చింది. ఆ రోజు నేను ఆయన్ని డ్రైవ్కి తీసుకెళ్తున్నానని చెప్పి చెక్ ఇన్ చేసి రిసార్ట్లో ఆయనకి సర్ప్రైజ్ ఇవ్వాలి. సో అది ఎలా అంటే ఆయన ప్యాకింగ్, నా ప్యాకింగ్ అండ్ టోస్టీ ప్యాకింగ్ అంతా కంప్లీట్ చేసి ఇప్పుడే నేను కార్లో పెట్టేస్తానండి. డైరెక్ట్గా ఆ రోజు డ్రైవ్కి వెళ్తున్నామని చెప్పి రిసార్ట్లోకి తీసుకెళ్ళి సర్ప్రైజ్ ఇద్దామని. ఎలా ఉంది ఐడియా? అండ్ నేను ఇది ఆల్మోస్ట్ 15 days బ్యాకే బుక్ చేసేసాను. టుడే ద డేట్ ఇస్ August 31st అండ్ 4th Septemberకి ఆయన బర్త్డే అనమాట. అండ్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా వ్లాగ్ చేస్తాను. సో యూ గైస్ కెన్ ఆల్సో బి అ పార్ట్ ఆఫ్ అవర్ సెలబ్రేషన్స్. ఇప్పుడు చూడండి, చాలామంది అంటారు దట్ ఇవన్నీ మీరు జస్ట్ ఫేక్గా అనిపిస్తుంది, షో కోసం చేస్తున్నారు. బట్ సీరియస్లీ గైస్, ఐఎమ్ నాట్ ఇన్ అ స్టేజ్ వేర్ ఐ నీడ్ టు డూ సచ్ స్టఫ్ జస్ట్ ఫర్ ద కెమెరా. ఇప్పుడు ఇన్ని ఇయర్స్ నుంచి ఆస్ట్రిక్స్ ఫ్యామ్ మాతో ట్రావెల్ అవుతున్నారు కాబట్టి ఐ ఫీల్ వెరీ హ్యాపీ వెన్ యూ పీపుల్ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ మై సెలబ్రేషన్స్. మధ్యలో వచ్చి కామెంట్ చేసిన వాళ్ళ గురించి ఐ వోంట్ బాదర్ దట్ మచ్. ఆ కామెంట్స్ వస్తున్నాయని చెప్పి నేను మీతో మా హ్యాపీనెస్ షేర్ చేయకుండా అయితే ఉండం కదా. సో స్టే ట్యూన్డ్ గైస్. సో గైస్, టుడే ఇస్ 4th September. టుడే ఇస్ బిల్లీ గార్స్ బర్త్డే అండ్ యాజ్ యూజువల్ అండ్ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్, ఫెస్టివ్ బ్రేక్ఫాస్ట్ ఆర్ యూ కెన్ సే స్పెషల్ ఒకేజన్ బ్రేక్ఫాస్ట్, సేమియా పాయసం చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ ఇన్ బెడ్ అయితే విన్నుంటారు, కానీ పాయసం ఇన్ బెడ్ ఎక్కడైనా విన్నారా? ఇప్పుడు చూడండి. హ్యాపీ బర్త్డే బిల్లీ గారు. థ్యాంక్ యూ మోదీ గారు. చూసారు, నా ఫేవరెట్ పాయసం మోదీ గారు చేశారు. థ్యాంక్ యూ మోదీ. అలారం రింగ్ అవుతుంది బిల్లీ. వా ఉస్తాద్. అసలు బర్త్డే పాయసం అంటే ఇలా ఉండాలి. అండ్ అది కూడా మన మోదీ గారు చేత్తో. రా నువ్వు కూడా. ఈరోజు టోస్టీ డ్రెస్ కోడ్ చూసారండి. ఐ కాంట్ కీప్ కామ్, ఇట్స్ మై డాడీస్ బర్త్డే. బిల్లీ గారి రియాక్షన్ ఏంటో చూడడానికి వెయిట్ చేస్తున్నా. సభా ఎల్కేఆర్ మేడం గారు, ఇదిగో నా అవుట్ఫిట్స్. డేకి ఒకటి నైట్కి ఒకటి సెలెక్ట్ చేసాము. ఇప్పుడు ఎటు వెళ్తున్నామో చెప్తే అది ఎందుకు చెప్తాం బిల్లీ గారు? చెప్పండి మోగి గారు. అది సర్ప్రైజ్ కదా బిల్లీ గారు. ఏముందిరా, ఒక డ్రైవ్కి వెళ్తున్నాం అంతే. అంతేనా? అవును. అవునా? అవును. మరి ఈ టైంలో ఏం వెళ్తాం, ఎక్కడ వెళ్తాం రా? ఏంటంటే బయటకి అవును. మా ఆంటీ ఏమో కువైట్లో పనిచేశారు. ఎన్ని రోజులు ఆంటీ? 6 years, 7 years? 8 సంవత్సరాలు చేశారు. అందుకే ఆవిడకి అరబీ బాగా వచ్చనమాట. ఆంటీ గుడ్ మార్నింగ్ కదా మీరు. టోస్టీ గారు, సబాయిల్ ఖైర్. టోస్టీ గారి పేరు ఆంటీ గారు తులసి అని పెట్టారు. టోస్టీ ఆంటీ గారు టోస్టీ పేరు తులసి అని పెట్టారు. ఒకరోజు పొద్దున తులసి పెట్టారు. తులసి ఆంటీకి టోస్టీ అని పలకటం రావట్లేదని చెప్పి తులసి అని పిలుస్తున్నారు. ఓకే, అయితే ఈ బర్త్డే మొత్తం నేను చూసుకొని దానికి అంతకు మించి చేయాలి. 29కి గుర్తుపెట్టుకోండి. సబాయిల్ ఖైర్ గైస్, 29 September నా బర్త్డే. సో బిల్లీ గారు అది కాంపిటీషన్ లాగా తీసుకుంటారు. అవును, మంచిగా నేను చేసినవన్నీ చూసుకుంటారు. 4th September అంతకు మించి ప్లాన్ చేస్తారు. అది నా అడ్వాంటేజ్, అది నాకున్న అడ్వాంటేజ్ అది. సరే, నెక్స్ట్ ఇయర్ నుంచి చేంజ్ చేసుకుంటాను. Good toast.
Toasty, good girl. चलो go. Hi. Toasty. Toasty ఎంత క్యూట్. చూడండి ఎంత బాగుందో. థ్యాంక్ యూ మోకి గారు. మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఒక లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నాం. ఓకే, ఆ లాంగ్ డ్రైవ్లో ఏముందో నాకు తెలుసు. ఏముంది అబ్బా, ఏంటి టోస్టీ కూడా వస్తుంది కదా? టోస్టీ కూడా వస్తుంది. డ్రైవ్లో టోస్టీ రావచ్చు కదా మనతో. సరే పద. చలో లెట్స్ గో. ఓకే, లాంగ్ డ్రైవ్ అని చెప్తుంది కానీ ఇంకా ఏమేమి ఉంటాయి సర్ప్రైజెస్? అంత ఏం లేదు కానీ మనం ముందే అనుకున్నాం కదా ఈ బర్త్డే సింపుల్ గా సెలబ్రేట్ చేసుకుందాం. అవును, ఎందుకంటే మీ అందరికి ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. మా ఓన్ అపార్ట్మెంట్ కూడా రెడీ అవుతుంది. దాని గురించి మేము కొంచెం సేవ్ చేస్తున్నాం అన్నమాట. యాక్చువల్గా అది నెక్స్ట్ బర్త్డే అండ్ నెక్స్ట్ యానివర్సరీ ఆ ఫ్లాట్లో ఉండాలని ఒక గోల్తో మేము ముందుకెళ్తున్నాం. సో హోప్ఫుల్లీ నెక్స్ట్ బర్త్డే మా ఇద్దరిది కొత్త ఇంట్లో జరుపుకుంటాం. You're going for a drive, Bibu? Toastu, you're going for a drive? Toasty, come. You want to sit with Billy Garu? You want to sit on Billy Garu's Godi, Bibu? ఇది మా ఫేవరెట్ స్పాట్ ఇది. Yes! ఇదే స్పాట్లో మొన్న యానివర్సరీలో నువ్వు నాకు రింగ్ ఇచ్చావు కదా బిల్లీ. అవును మోకి గారు, ఇదే స్పాట్ లెఫ్ట్లో ఇక్కడ బ్రేక్ వేస్తే మనకు ఆ స్పాట్ చూడొచ్చు మనం. అవును, నాకు రింగ్ ఇచ్చారు బిల్లీ గారు యానివర్సరీ రోజు. ఓకే బిల్లీ గారు, చెప్పండి మోకి గారు. నెక్స్ట్ ఏంటంటే లెఫ్ట్ తీసుకోండి. లెఫ్ట్ నాకు తెలుసు అదేంటో. వావ్ మోకి, ఈ సిటీలో ఉంటూనే ఈ ప్లేస్ అలా ఎలా పట్టావరా? ఓకే బిల్లీ, సో లంచ్. ఆ ప్లేస్ ఏంటో నాకు కూడా ఇంతవరకు ఐడియా లేదు, నేను ఎప్పుడు వెళ్ళలేదు. బట్ నేను ఇలాంటి ప్లేసెస్ పట్టుకుంటాను. Toasty, where are you running away? ఆకలి అవుతుందా బిల్లీ? ఆకలేస్తుంది కానీ ఈ ప్లేస్ చూసాక ఉన్న ఆకలి అంతా పోయింది. అసలు ఎలా పట్టుకున్నావు ఈ ప్లేస్? అది నా టాలెంట్ రా బిల్లీ, వన్ ఆఫ్ మై టాలెంట్స్. టోస్టీ కూడా మాతో వచ్చింది. యా, ఇది డాగ్ ఫ్రెండ్లీ రెస్టారెంట్, అందుకే వచ్చింది టోస్టీ. చలో ఇప్పుడు వెళ్ళి లెట్స్ హ్యావ్ లంచ్. yes bye. సో ఇదేం టైప్ ఆఫ్ రెస్టారెంట్ రా? మంచి రెస్టారెంటేరా. పబ్లిక్ లేదు రెస్టారెంట్లో, ఒక కిచెన్ లేదు. అవును, కోవిడ్ కదా. ఇదిగో కూర్చో ఇక్కడ. ఏంట్రా ఇది మోకి? బిల్లీ, మనం వీకెండ్ కి ఇక్కడే స్టే చేస్తున్నాం టోస్టీ గారితో పాటు. థ్యాంక్ యూ. ఎలా ఉంది సర్ప్రైజ్? చాలా బాగుందిరా. నాకు తెలుసు నువ్వు టోస్టీ లేకుండా ఉండలేవు. నాకు 2-3 టైమ్స్ చెప్పారండి మనతో టోస్టీ కూడా వస్తుందా, టోస్టీ కూడా వస్తుందా అంటే అవును, అది ఒక పెట్ ఫ్రెండ్లీ రెస్టారెంట్ అని చెప్పాను, రిసార్ట్ చెప్పలేదు. ఆయనకి తెలియదు టోస్టీ ఎక్కడికి వెళ్ళిపోయింది. టోస్టీ పారిపోయిందండి. చూడండి, నాకంటే ఎక్కువ హ్యాపీనెస్ దానికే ఉంది. టోస్టీ కవ్యా. సో చాలా చాలా హ్యాపీగా ఉందండి. అరే నేను మాస్క్ వేసుకొని ఎందుకు
చాలా చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే ఫస్ట్ టైం టోస్టీ మాతో ఎక్కడైనా వచ్చి ఉంటుంది. మెను ఎగిరిపోయింది. బిల్లి గారు, హౌ వాజ్ లంచ్? లంచ్ చాలా బాగుంది, హైదరాబాద్ స్టైల్లో మంచి స్పైసీ ఫుడ్. బట్ And it was నువ్వు వెజిటేరియన్ కాబట్టి నీకు ఆ ఛాన్స్ లేదు, నేను అన్ని ట్రై చేశాను. వెజిటేరియన్స్ అంటే చిన్న చూపు చూసుకోవడం మానేయాలి, నాన్ వెజిటేరియన్స్ ఏమంటారు? నా బర్త్డే అంటే ఆయన బర్త్డే ఉంటే అలా ఏడుస్తూ ఉంటారు అనమాట. నా బర్త్డే అని అంటే నేను ఆపేయాలి ఆ రోజు. మీకు ఇంకో విషయం చెప్పాలి, టోస్టీ ఇంతవరకు లంచ్ చేయలేదు, టోస్టీ తినట్లేదు. టోస్టీకి స్మెల్సే సరిపోతుంది, అన్ని స్మెల్స్ చూసి. ఇది చూసారా ఎలా చూస్తుంది? टोस्टी चलो अपने रूम जाएंगे. చూడు ఎలా పరిగెత్తుంది. ఇది నీ బర్త్డే బ్లాగ్ లాగా లేదు, టోస్టీ బర్త్డే బ్లాగ్ లాగా ఉంది. గైస్, మీకు ఒక సీక్రెట్ చెప్తున్నాను, బిల్లి గారికి తెలియదు. ఆయన కేక్ మీకు ఫస్ట్ చూపిస్తాను, తర్వాత ఆయన రియాక్షన్ ఏంటో మీకు చెప్తాను. చూడండి, ఒక బుక్ షేప్ చేపించారు, దాంట్లో ఏముందో చదవండి. హౌ టు టర్న్ ఫ్రమ్ అ బిల్లీ టు అ టైగర్ బై మోకీ గారు, co-authored by టోస్టీ గారు. టోస్టీ come here, బిల్లీ గారు's cake. Come, see here. See, కేక్ తీస్తారా? మోకీ గారు మీరు కూడా రండి. ఏంటి చూడు ఫస్ట్. చూసారా, ఇదిగో నేను ఆల్రెడీ టైగర్ అయిపోయాను ఇస్మార్ట్ జోడీలో, మీరే చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఇషితా కేకా? yes, హాయ్ ఇషితా. సేమ్ 17 షుగర్స్ స్వీట్ అండి. వాళ్ళే మా యానివర్సరీ కేక్ చేశారు కదా, యమ్మీ క్యారమెల్ కాఫీ కేక్. నమ్ నమ్ నమ్. బిల్లి, నేను ఆ సైడ్ వస్తాను కొంచెం. అంటే ఓన్లీ టోస్టీ అంతే కదా? లేదు లేదు, రా, కమాన్ రా. కేక్ తెచ్చింది నేను, టోస్టీతో కటింగ్ చేపించుకో. రెడీయా? yes, అందరు రెడీనా? లెట్స్ కట్ ద కేక్. రెడీ గైస్, అండ్ యాక్షన్. యాక్షన్ ఇక్కడ కూడా చెప్తా. రెడీ. హ్యాపీ బర్త్డే టు యు. యు అని తాగుతున్నా, పాడుతున్నావా నువ్వు? చాలు, ఇంకా నేనే కట్ చేస్తాను. తనకు కేక్ కట్ చేసే ఒక ఫార్మాట్ ఉంటుందండి, ఇలా 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 అని ఇలా అంటుంది. హ్యాపీ बर्थडे रा बिल्ली. थैंक यू मोको. टोस्टर तुम खाली बैठ के देखते रहोगा. లైఫ్ లో ఫస్ట్ టైం అండి టోస్టీతో పాటు తనతో పాటు ఉండడం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మేము హనీమూన్ లో ఉన్నాం. అప్పుడు కూడా ఆబ్వియస్లీ టోస్టీని తీసుకెళ్ళలేము అబ్రాడ్కి, బట్ ఈ లోకల్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడైనా టోస్టీని తీసుకెళ్దామంటే కుదిరేది కాదు. సో ఈరోజు తను గుర్తు పెట్టుకొని మరీ ఇలాంటి, ఎందుకంటే నేను ఉన్నా లేకపోయినా పర్వాలేదండి, టోస్టీ మాత్రం ఖచ్చితంగా ఉండాలి, అందుకే నేను ఈ రిసార్ట్ చూస్ చేసి బుక్ చేశాను. మీరు అదేం నమ్మకండి, ఫస్ట్ మోకీ గారే నాకు అన్ని ప్రామిస్. ఆలోచించి చెప్పు. టోస్టీ, యు ఆర్ రెడీ టు గో? టోస్టీ, యు ఆర్ రెడీ టు గో? చలో లెట్స్ గో. టీ టైం. హాయ్. సో గైజ్, ఇప్పుడు టీ టైం అయింది. బిల్లి గారు ఒక మంచి న్యాప్ వేసి లేచారు. నేనేమో వర్క్ ఫ్రమ్ ద రిసార్ట్ చేశాను. ఇప్పుడు మేము టీ టైంకి వెళ్తున్నాం. కమ్ ఆన్, లెట్స్ గో టు ద రెస్టారెంట్. టోస్టీ ఎలా పండుగ చేసుకుంటుందో స్మెల్స్తో.
చిన్న ఫ్యామిలీ వాకింగ్ వెళ్తున్నాం. కానీ చాలా బాగుంది రమోకి గారు. Thanks, ఒకసారి Billy గారు. చూపించవా ఇదంతా? ఎస్, గైస్ ప్లేస్ అయితే చాలా బాగుంది. అంటే టోటల్గా ఫారెస్ట్ రిసార్ట్ లాంటిది, కానీ మస్కిటోస్ ఉన్నాయి. దాట్స్ ది ఓన్లీ డ్రాబ్యాక్, అదర్వైజ్ ఆల్ గ్రేట్. దానికి సంబంధమే లేదు, ఆ స్మెల్స్ చూసుకుంటూ వెళ్ళిపోతుంది హ్యాపీగా. Good catch, Bibu. Toasty, the stick is there. Where are you searching for it? Toasty ఇక్కడ ఫ్యాన్స్ కూడా వచ్చేసారు. And it is tea time. Onion pakoda and tea. And Toasty garu is looking that side. Toasty. హాయ్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. మేము లేచాము అండ్ మళ్ళీ బ్రేక్ఫాస్ట్కి వచ్చాము. ఈరోజు డే 2 బిల్లి గారి బర్త్డే అయిపోయింది. ఇక నెక్స్ట్ ఇయర్ వస్తుంది. ఇప్పుడు నా బర్త్డే వస్తుంది, నేను పాట పాడతాను. మాకు ఇక్కడ ఒక స్కార్పియన్ కనిపిస్తే బిల్లి గారు ఏమంటున్నారు తెలుసా? అరే చూడు క్రాబ్. అయితే నేనేమన్నాను తెలుసా? అది క్రాబ్ కాదు, లాబ్స్టర్ అన్నాను. తర్వాత గుర్తొచ్చింది, ఇక్కడ లాబ్స్టర్లు క్రాబ్లు ఎలా ఉంటాయండి, అది స్కార్పియన్ అన్నమాట. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నారు, అంత తొందరలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ గైస్. Guys, it is pet friendly restaurant. See that dog, his name is Ram. And Toasty. And this is Tao. Tao ki Toasty to friendship challenge undi, kani Toasty hates dogs. గొడవ పడుతుంది Tao. Hello. Hello. బిల్లి గారు కూడా ఇక్కడ ఫ్రెండ్షిప్ చేసుకున్నారు అన్నమాట. పూరి కూడా ఏమైంది, నువ్వు కూడా ఫ్రెండ్షిప్ చేస్తున్నావా ఇక్కడ? హాయ్ గైస్, ఈరోజు మా టీ టైం ఇక్కడ చేస్తున్నాం. క్యాఫేలో రెడీ. ఏంట్రా నెక్స్ట్ యాక్షన్ చెప్తావా టీ తాగడానికి? డైరెక్టర్ గారు కొంచెం క్యారెక్టర్ నుంచి బయటికి రావట్లేదండి. నేను వాటర్ వచ్చే వరకు వెయిట్. గైస్, మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా థ్యాంక్స్. మీ బర్త్డే విషెస్ చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి నాకు. అవునా? ఏ విధంగా హెల్ప్ఫుల్ అయ్యింది? ఏం చేయగలిగావు నాకు? ఏం చేసాం మళ్ళీ ఒకసారి చెప్పవా? గైస్, మీ అందరి బర్త్డే విషెస్కి చాలా చాలా థ్యాంక్స్. నిన్న మీతో కూడా సెలబ్రేట్ చేసుకున్నాను. ఈ బ్లాగ్ ఎడిట్ చేసి పెట్టేది. గైస్, ఇది సెప్టెంబర్ 5th నా బర్త్డే అయిపోయింది కాబట్టి అలా జోక్స్ బాగా చేస్తుంది. ఇంకా ఒకటే రోజు నాకు, తర్వాత నెక్స్ట్ డే నుండి తెలిసిందే అది. అంతేగా అంతేగా అంతే అంతే, అది బాగా నేర్చుకున్నావు. గైస్, మీ అందరికి చాలా థ్యాంక్స్ ఫర్ ఆల్ ద బర్త్డే విషెస్ అండ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ గైస్. ఆయన బ్యాక్ షాట్లో అలానే చేస్తున్నాడు పని. అదే టోస్టీ ఇలా పడుకుంటున్నాడు, సడన్గా అలా తిరిగి ఎందుకు సీరియస్ నాకేమో డాగ్ వచ్చిందా పరిగెత్తింది ఆయన సైడ్, అక్కడ దాకా వెళ్ళింది. ఆయన రన్నింగ్ చేయడానికి స్టార్ట్ అయ్యాడు. నేను దీని నిజంగానే వాడిని బయట చేస్తుందేమో, నేను దీనేను కదా టోస్ట్. అది ఏం చేసిందో ఎందుకు భయపడ్డా.
సో గైజ్ ఈరోజు Day 2 ఈవినింగ్ అండ్ మేము ఇప్పుడు ఒక డ్రైవ్కి వెళ్తున్నాం. ఊరికనే రిసార్ట్లో బోర్ కొడుతుంది అని చెప్పి. సో గైజ్ రిసార్ట్ అయితే బాగుంది కానీ సర్వీస్ నీడ్స్ టు ఇంప్రూవ్ అ లాట్, ఎందుకంటే అది కొత్తది. అండ్ ప్రతి ఒక్క రూమ్ దగ్గర ఒక 1 kg దోమలు ఉన్నాయి. అమ్మా దోమలు అయితే అది దోమలు కూడా లాగానే ఉంది కానీ సో ఎవరైనా ఈ రిసార్ట్ ట్రై చేయాలనుకుంటే కొన్ని మంత్స్ తర్వాతనే చేయండి. సో బై దెన్ ఇట్ విల్ బి బెటర్ ఎక్విప్డ్ అనుకుంటా. అండ్ ఇప్పుడు చూడండి ఒక గోల్డెన్ అవర్లో మేము ఇలా 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 డ్రైవ్ వెళ్తున్నాం. మీ అందరూ ఆల్రెడీ చాలా మెసేజెస్ చేస్తున్నారు బ్లాగ్ చేస్తున్నారా లేదా అని. సెకండ్ డే కూడా షూట్ చేసి ఒకటేసారి బర్త్డే సెకండ్ డే కూడా షూట్ చేసి ఒకటేసారి బర్త్డే వ్లాగ్ పోస్ట్ చేద్దామని. ఓకే, సీ యు సూన్. గుడ్ మార్నింగ్ గైజ్, నా కళ్ళ ఓపెన్ అవ్వట్లేదు. సో ఈరోజు మా Day 3 అన్నమాట. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి మేము చెక్అవుట్ అయిపోతాం. ఏం బ్రేక్ఫాస్ట్ చేద్దాం గైజ్? ఇక్కడ ఫుడ్ మాత్రం బాగానే ఉంది. డైజెషన్ అవ్వడానికి కొంచెం కార్డియో చేస్తే సరిపోతుంది. నేను నిన్న నైట్ తినేసిన తర్వాత ఒక 50-60 జంపింగ్ జాక్స్ కొట్టాను, స్పాట్ జాగింగ్ చేశాను, నాకు డైజెషన్ అయిందండి. టోస్టీ గారిని చూడండి ఎక్కడికో వెళ్ళిపోతుంది. వీల్ ఫాలో టోస్టీ అండ్ గో వెర్ ఎవర్ షీస్ గోయింగ్ అండ్ హ్యావ్ సమ్ బ్రేక్ఫాస్ట్. బిల్లి గారు ఎక్స్ట్రా స్ట్రాంగ్. ఆల్రెడీ టీ రెడీగా ఉంది మేడం గారు. మంచిగా పోర్ చేయండి, స్ట్రాంగ్ రావాలి బాగా. పోస్తే స్ట్రాంగ్ వస్తుందా? నారు, థ్యాంక్స్ బేబో ఫర్ షోయింగ్ యువర్ ఫేస్. గో టు బిల్లి గారు. వెస్ట్ బిల్లి గోయింగ్? గో సీ. బిల్లి గారు బర్త్డే బ్లాగ్ అయిపోయింది. ఇప్పుడు మేము చెక్అవుట్ చేసి మా ఇంటికి వెళ్ళిపోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. అండ్ నా బర్త్డే స్పెషల్ కూడా బిల్లి గారు అన్ని ప్లాన్ చేస్తారు కదా, దానికి కూడా జాయిన్ అవ్వండి. ఎస్, ఆ బర్త్డే కూడా మేము ఒక సర్ప్రైజ్ వీడియో చేస్తాం మీకు, అండ్ ఒక మంచి ఇంట్రెస్టింగ్ బ్లాగ్ కూడా. సర్ప్రైజ్ వీడియో వాళ్ళకి అలవాటు అయిపోయింది అని నాకు సర్ప్రైజెస్ ఇవ్వాలిరా నువ్వు వీడియో. అవును ఆబ్వియస్లీ దాని బ్లాగే చేద్దాం అంటున్నాను. ఆగండి గైజ్, ఇప్పుడే వెళ్ళిపోకండి. అయితే ఈరోజు డిన్నర్కి స్పెషల్ గెస్ట్స్ వస్తున్నారనమాట. మీ అందరికీ కూడా వాళ్ళు ఎవరో తెలుసు అండ్ మీ అందరు కూడా వాళ్ళని కలవాలి అనుకుంటే హ్యాంగ్ ఆన్, కొంచెం సేపట్లో చెప్తాను వాళ్ళు ఎవరు. చాలా రెస్పెక్టబుల్ గెస్ట్స్ అండి. అండ్ మా ఇంటి పెద్దలు వస్తున్నారు కాబట్టి నేనేం డిషెస్ చేశాను చూడండి. ఒకటి ఏంటంటే పనీర్ కబాబ్, అది ఇంకా గ్రిల్ చేయాలి. అండ్ చికెన్ స్టేక్ చేస్తున్నానండి. ఈ చికెన్లో రైస్ స్టఫ్ చేశాను అండ్ ఒక మంచి సాస్తో. కాంటినెంటల్ డిష్ అనమాట. హెల్త్ ఫ్రీక్స్ మా పెద్దలు, అందుకే ఇవి చేస్తున్నాను. Welcome. Pailago. Leo, good girl. Good boy. Leo, good boy. Take it. Leo, bye. Bye. Good boy. మీరు ఇలా బ్యాక్ నుండి కూడా వెళ్ళచ్చు. Bye. Leo, bye. Bye. Bye, Chapu. Uncle Garu. Bye. Bye. Leo. Hey, Leo. Leo is hungry. Guys. Ippudu. Guys, if you like this vlog, please do not forget to subscribe, like and share and follow me on Asterix Official on Instagram and Asterix on Facebook, and also Billy Gar ID DNC TV YouTube lo. Endukante next andulone giveaways rabothunnayi. Okay na?
We'll see you in another interesting episode on Asterix and DNC TV very, very soon. Till then, it's Bye from Asterix. bye.